ఇక తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. హైదరాబాద్కే పరిమితమైన విమాన సౌకర్యాన్ని జిల్లాలకు విస్తరించాలనుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. త్వరలో సమావేశం కానున్న కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టుల ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకోనుంది. తెలంగాణలో మరో 4 కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఎయిర్పోర్టు ఏర్పాటుకు కేంద్రం సానుకూలంగా స్పందించడంతో రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ సైతం చేపట్టింది. అలాగే నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్లోనూ విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని సర్కార్ భావిస్తోంది. హైదరాబాద్ నుంచి కొత్తగూడానికి 170 కిలోమీటర్లు, ఆదిలాబాద్కు 354 కిలోమీటర్లు, అలాగే నిజామాబాద్కు 177 కిలోమీటర్లు, వరంగల్ వెళ్లాలంటే సుమారు 166 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉండటంతో సమయం వృధా అవుతోందని, అయితే ఎయిర్పోర్ట్స్ ఏర్పాటుతో సమయం ఆదా అవడమే కాకుండా ఆయా ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని సర్కార్ భావిస్తోంది. ఆదిలాబాద్లో ఇప్పటికే రక్షణ శాఖకు చెందిన విమానాశ్రయం ఉంది. అయితే దీన్ని రక్షణ శాఖ ఉపయోగించుకుంటూ ఉండటంతో ప్రజల అవసరాల నిమిత్తం ఇక్కడ కొత్త ఎయిర్పోర్ట్ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరుతోంది. ఇక కొత్తగూడెం విమానాశ్రయానికి ఇప్పటికే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా నిజామాబాద్, వరంగల్పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రతిపాదనలపై చర్చించనున్న కేంద్ర విమానయాన శాఖ కొత్త ఎయిర్పోర్టుల ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనుంది.